చెప్పు. rat mice handling alban వాటికి ఫుడ్ అలా తినం అది ఆకలితో అయిందండి. ఎందుకు ఇవి ఆల్బానో ర్యాట్స్ ఆల్బానో స్పెషల్స్ బయటికి రావద్దు కదా కుదరదు. రే పట్టుకొచ్చలేదు. ఓకే పర్లేదు వాటర్లో వేస్తాము. దానికి ట్రైనింగ్ ఇస్తే అన్ట్రైన్ యానిమల్ అయితే ఎక్కువ టైమ్స్ తీసుకుంటుంది. సర్కిల్స్ అనేది వేస్తుంది అనమాట. సో దాన్ని బేస్ చేసుకుని దాని యొక్క ఇమ్యూనిటీ పవర్ ఎంత ఉంది అనేది మనము తెలుసుకోగలుగుతాం. దాని తర్వాత ఏమైనా న్యూ డ్రగ్స్ ఏమైనా మనం కనుక్కోవాలి. ఈ ప్రాబ్లమ్ నుంచి ఎలా ఓవర్కమ్ చేస్తాం అనేది మనం తెలుసుకుంటాం అనమాట. సో ఆ పర్పస్ కోసం అన్ట్రైన్డ్ అయితే కొద్దిగా టైం పట్టింది అనమాట. ట్రైన్ అయితే కొద్దిగా ప్లాట్ఫామ్ ఈజీగా రీచ్ అయిపోతుంది. మనము 2-3 days నుంచి ట్రైనింగ్ ఇచ్చుకుంటాం. ఇది కూడా సేమ్ మనం అక్కడ ఎంట్రన్స్లో పెడితే ఎగ్జిట్కి వెళ్ళిపోతుంది. అది నిద్రపోతున్నాయి అలసిపోయి, రెస్ట్ తీసుకుంటున్నాయి. మార్నింగ్ నుంచి తిరిగి అలసిపోయాయి. చూసుకో ఏం చెయ్యమ్మా. మసాజ్ చేసుకున్నాం అనుకో, దాని రిలేటెడ్ ఏమైనా డిసీజెస్ ఉన్నా కొంచెం రిలీఫ్ అనేది వస్తుంది. సో దానికోసం పెయిన్ రిలీఫ్ అని, రిలాక్సేషన్ అని, బెటర్ స్లీప్ రాకపోయినప్పుడు మనం కొన్ని ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. డిప్రెషన్, యాంగ్జైటీ రాకుండా, నాసియా రాకుండా, స్కిన్ రాకుండా, ప్రెషర్ అంటే
ఇవి హార్మోన్స్, థైరాయిడ్, థైమస్, మామూలుగా మనకి థైరాయిడ్ డిజార్డర్ వచ్చిందని, థైరాయిడ్ వచ్చిందని, అది ఇవి అన్బ్యాలెన్స్ కావడం వల్ల డిజార్డర్స్ అనేవి చాలా వస్తాయి. బ్యాలెన్స్డ్ కండిషన్స్ గేమ్ అంటే ఇవన్నీ క్వశ్చన్స్, ఇవన్నీ ఆన్సర్స్. క్వశ్చన్స్ ఆన్సర్స్ మ్యాచ్ చేశారంటే సౌండ్ వస్తుంది, మిస్ మ్యాచ్ చేసినట్టు సౌండ్ రాదు. సో ట్రై చేస్తాం, ట్రై చేయండి. సో హ్యాపీగా ఉంది, మన బాడీలో హ్యాపీనెస్ని, ప్లేజర్ని, జాయ్ని క్రియేట్ చేస్తుంది. గొప్పమైన అనమాట. ట్రై చేయండి. హార్మోన్స్ మన ఎమోషన్స్ రిలేటెడ్ అయి ఉంటాయి అన్నమాట. ఆ హార్మోన్ రిలీజ్ సౌండ్ వస్తుంది అలా. ఓకే, నెక్స్ట్ ఫైట్ అండ్ ఫ్లైట్ రెస్పాన్స్, అడ్రినలిన్. ఒకవేళ మిస్ మ్యాచ్ ఇక్కడ పెట్టు, మిస్ మ్యాచ్ ఒక నిమిషం సౌండ్ అయ్యాక పర్లేదు, సౌండ్ రాలేదు ఓకేనా. మన ఎమోషన్స్కి హార్మోన్స్ రెస్పాన్సిబుల్ అనమాట. ఆ హార్మోన్స్ అనేది సరిగ్గా రిలీజ్ కాలేదు, ఎమోషన్ అనేది రాదు. కొంతమందికి తొందరగా టైం రాదు. మీరు మనసులో ఏదైనా ఒక మ్యాచ్ ఆ నెంబర్ని గేమ్ చూస్తాం అనమాట. అనుకో అక్కడ ఓకే ఇంకా ఏదో ఒక ఈ నెంబర్ గుర్తుపెట్టుకున్నా ఆ నెంబర్ ఏ హౌస్ ఏ దీంట్లో ఏదో సో మనం వాచ్లో కూడా ఆండ్రాయిడ్ వాచ్, స్మార్ట్ వాచెస్ కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి హార్ట్ సర్క్యులేషన్, ఇది ఒకసారి ప్రెస్ చేస్తే వెళ్తాయి. చేయండి. అలా బ్లడ్ అనేది ఎలా ఫ్లో అవుతుంది, ఏ వేలో ఫ్లో అవుతుంది అనేది మనకు తెలుస్తుంది. అంటే హార్ట్లో స్టంట్ వేశారు అని అలా వింటుంటాం కదా. ఎందుకు అంటే ఫ్యాట్ అనేది ఇట్లా స్టోర్ అయి ఉంటుంది అనమాట. ఎందుకు వచ్చా గాలి బ్లడ్ వెజల్స్లో ఫ్యాట్ అనేది ఇలా స్టోర్ కావడం వల్ల బ్లడ్ అనేది స్మూత్గా ఫ్లో కాదు, కొంచెం ఇబ్బందులు ఫేస్ చేసింది. అలాంటప్పుడు మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఆ కొలెస్ట్రాల్ని రిమూవ్ చేస్తాం, లేదా ఎక్సర్సైజ్ చేస్తాం, డైట్ అనేది మార్చుకుంటాం. సో అలా చేయడం వల్ల ఇలా ఉన్నది ఇలా ఫ్రీగా అవుతుంది అనమాట. అది అనేది మామూలుగా పూర్వీకులు చెప్పినాయి అవన్నీ. మామూలు దాని వెనకాల ఉన్న సైంటిఫిక్ రీజన్ ఏంటంటే, మనం ఎర్లీ మార్నింగ్ మామూలుగా ఏమన్నా పూజలు చేసి ఏమన్నా ఎర్లీ మార్నింగ్ లేవాలన్నా పనులు చేసుకోవాలన్నా కొంచెం బద్ధకంగా ఉంటుంది కదా మబ్బుగా. అదే ఎర్లీ మార్నింగ్ లేచి పూజలు చేసి కొంచెం దీపాలు పెడితే హీట్ అనేది ప్రొడ్యూస్ అయ్యి టెంపరేచర్ ఇంక్రీజ్ అయ్యి మనకు బద్ధకం అనేది పోయింది. అండ్ మళ్ళీ మైండ్ కూడా కొంచెం ప్లెజెంట్గా ఉంటుంది. అదొక రీజన్. మళ్ళీ తులసి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు తిరుగుతారు కదా. తులసి చెట్టులో ఆక్సిజన్ లెవెల్స్ అనేవి ఎక్కువ ఉంటాయి బాగా అన్ని ప్లాంట్స్ కంటే. వాటి వల్ల మనకి ఆ ప్రదక్షిణలు చేయడం వల్ల మనకు బాగా ఆక్సిజన్ లెవెల్స్ అనేవి వస్తాయి. అదొక రీజన్. ఇంకో రీజన్ ఏంటంటే, కార్తీక మాసం ముందు వర్షాలు పడతాయి బాగా. వర్షాలు పడినప్పుడు ఆ ప్లాంట్స్, ఆ ట్రీస్ అన్ని తడిసి వాటి యొక్క రసాయనాలు సముద్రాల్లో కలుస్తాయి. ఆ సముద్రాల్లో కలవటం వల్ల యాంటీ బ్యాక్టీరియల్ ఎఫెక్ట్ అనేది చూపిస్తాయి. వాటి వల్ల మనకి బెనిఫిట్ జరిగింది కాబట్టి, మన బాడీకి బెనిఫిట్ జరిగింది కాబట్టి మనం సముద్ర స్నానం అనేది జరుగుతుంది. నైస్. కిడ్నీ, ఐబాల్ ఇలా ఉంటుంది బయటకు తీసుకుంటే, వెనక బ్రెయిన్, దాని చాకు, ఇది మొత్తం నర్వస్ స్పైనల్ కార్డ్, వెన్ను పాము, వెన్నెము అంటారు. ఇలా చేద్దామంటే కొంచెం రిలాక్స్ అవుతుంది. బేస్తోనే మాట్లాడతాడు. మంత్స్, బేబీ మంత్స్ ఎలా ఉంటారు? గుడ్
చిన్నప్పటి నుంచి పెద్దవాళ్ళు అయ్యే వరకు ఇమ్యునైజేషన్ ఎంత డిఫరెంట్ వేరియేషన్ అవుతుందని. స్కిన్ ప్రోటోటైప్ మనం స్వెట్ గ్లాన్స్, సెబేషియస్ గ్లాన్స్, బ్లడ్ వెసల్స్, నర్వ్స్. సో ఇది బయట వచ్చినప్పుడే కదా పింపుల్స్ అనేవి అలా మంచిగా మిస్టర్ బీన్లో గట్టిగా వస్తాడు. ఇది ఇలా వచ్చి ఇలా వెళ్తే ఒక చాక్లెట్ ఇస్తారు. వాళ్ళు యాక్చువల్లీ బయటికి వెళ్ళట్టున్నారు. అది ఇప్పుడు ఫీవర్ వస్తే కొంతమంది టాబ్లెట్ వేసుకోకపోయినా ఆటోమేటిక్గా తగ్గిపోవాలి. దానికి రిలేటెడ్ ఇది నార్మల్గా మేడ్ చేసి ఇది రియల్ బాడీ రియల్ బోన్స్ హ్యాండ్ హ్యూమన్ బాడీలో ఎన్ని సిస్టమ్స్ ఉన్నాయని బాడీ అయితే సర్క్యులేటరీ సిస్టమ్ మసిల్స్ ఎక్కడ ఉన్నాయి నెక్స్ట్ కేజ్ రిప్స్ లోపల హార్ట్ లంగ్స్ వస్తాయి తర్వాత లంగ్ లోపల ఎలా ఉంటాయి బ్రాంచెస్ తర్వాత హార్ట్లో పార్ట్స్ ఎలా ఉంటాయి చూడండి కిడ్నీస్ పార్ట్స్ నార్మల్ సెల్ అనేది దాని మెసేజ్ సరిగ్గా రాకపోవడం వల్ల అబ్నార్మల్ గ్రోత్ అసలు క్యాన్సర్. ఇది బ్లడ్ గ్రూపింగ్. కిడ్నీలో ఒక ఫంక్షన్ యూనిట్ ఉంటుంది నెఫ్రాన్ అని. ఇదే మన బాడీ ద్వారా జరిగేది. సో ఇది మామూలుగా రివర్స్లో ఈ మధ్యనే కాదు మామూలుగా ఏదో ఒక బ్యాక్టీరియా ఉంటుంది అనమాట. ఫస్ట్ ఫామ్ అయ్యి అది ఫిషెస్లోకి వెళ్ళి మామూలు ఫిషెస్లో డెవలప్ అయ్యి నెక్స్ట్ నార్మల్గా రివర్స్లో కలిసిపోతుంది. మన స్విమ్మింగ్ చేసేటప్పుడు కనుక ఈ ఐస్ని కానీ ఇయర్స్ని కానీ క్లోజ్ చేసుకోలేదనుకో ఆ బ్యాక్టీరియా అనేది లోపలికి వెళ్ళి మనకు ఒక డిసీజ్ని కాజ్ చేసింది. 70 డేస్లో ఈ డిసీజ్ అనేది కొంచెం ఎక్కువగా కనిపిస్తుందంట. సో దానికి అవేర్నెస్ కోసం ఎలా పడితే ప్రికాషన్స్ తీసుకోవాలి స్విమ్మింగ్ అవ్వడానికి. సెల్ బాడీలో ఒక సెల్ ఎలా ఉంటుంది దాంట్లో ఏమేమి ఉంటాయి సెల్ బయాలజీ అంటే సెల్ ఖచ్చితంగా
సేమ్ ఎలా ఉంటాయి ఉంటారు నన్ను అన్ని ముందు వెనక చూసుకో.